హలో గాయ్స్, మనందరికీ తెలుసు అరేలో ఒక ఎలిమెంట్ ని సెర్చ్ చేయడానికి లీనియర్ సెర్చ్ యూస్ చేస్తే బిగ్ ఆఫ్ ఎన్ టైం పడుతుంది. అదే ఒకవేళ సార్టెడ్ అరే అయితే మనం బైనరీ సెర్చ్ యూస్ చేసి లాగ్ ఎన్ టైంలో ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ కాన్స్టెంట్ టైంలో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసా మీకు? రండి హ్యాష్ సెట్ గురించి తెలుసుకుందాం. హ్యాష్ సెట్ కి మెయిన్ గా 2 యూజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఇది ఓన్లీ యూనిక్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ వన్, కాన్స్టెంట్ టైంలో సెర్చ్ ని పర్ఫామ్ చేస్తుంది. ఎలాగంటే ఇది హ్యాష్ ఫంక్షన్ యూస్ చేసి ఇచ్చిన డేటాని హ్యాష్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఆ కన్వర్ట్ చేసిన హ్యాష్ కోడ్ వల్ల మనం కాన్స్టెంట్ టైంలో సెర్చ్ ని పర్ఫామ్ చేయొచ్చు. హ్యాష్ సెట్ యొక్క ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ తెలుసుకుందాం అనుకుంటున్నారా? దెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. 100 కమెంట్స్ రీచ్ అవగానే దాని ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ మీద వీడియో చేస్తాం. మన కోడ్ లో కనుక మనం హ్యాష్ సెట్ ని యూస్ చేయాలంటే మనం యూటిల్ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది మీరు చూస్తే ఇది హ్యాష్ సెట్ యొక్క డిక్లరేషన్. ఇది మనం హ్యాష్ సెట్ లో యూస్ చేసే డేటా టైప్. నెక్స్ట్ హ్యాష్ సెట్ యొక్క ఇంపార్టెంట్ మెథడ్స్. ఫస్ట్ మెథడ్ వచ్చేసి యాడ్ మెథడ్. యాడ్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన డేటాని తీసుకెళ్లి హ్యాష్ సెట్ లో స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ మెథడ్ రిమూవ్ మెథడ్. రిమూవ్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన డేటాని హ్యాష్ సెట్ లో ఉంటే రిమూవ్ చేస్తుంది. ఈ రెండింటికి పట్టే టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1. నెక్స్ట్ ఇంపార్టెంట్ మెథడ్ వచ్చేసి కంటైన్స్ మెథడ్. కంటైన్స్ మెథడ్ అనేది ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన డేటా హ్యాష్ సెట్ లో ఉందో లేదో సెర్చ్ చేసి పెడుతుంది. ఈ సెర్చ్ పట్టే టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1 ఇందాక డిస్కస్ చేసాం. కానీ ఈ టైం కాంప్లెక్సిటీ అనేది యావరేజ్ కేసులో, వర్స్ట్ కేసులో ఇది బిగ్ ఆఫ్ n టైం తీసుకుంటుంది. దీన్ని మనం ఎలా ఆప్టిమైజ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూస్తాం. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఈజ్ ఎంప్టీ మెథడ్. ఈజ్ ఎంప్టీ మెథడ్ ఏం చేస్తుందంటే హ్యాష్ సెట్ అనేది ఎంప్టీయా కాదా చెప్తుంది. హ్యాష్ సెట్ అనేది ఎంప్టీ అయితే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. లాస్ట్ మెథడ్ సైజ్ మెథడ్. సైజ్ మెథడ్ ఏం చేస్తుందంటే హ్యాష్ సెట్ యొక్క సైజ్ రిటర్న్ చేస్తుంది. దీనికి పట్టే టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1.